నోషనల్ ఖాతా అంటే ఏమిటి? నోషనల్ ఖాతాని శాశ్వత ఖాతా కింద అంటే అసలు ఖాతా కింద ఏ విధంగా మార్చుకోవాలనైతే అడుగుతున్నారు. దానికి సంబంధించి నేను తెలుసుకున్న విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా నోషనల్ ఖాతా అంటే అర్థమేంటో చూద్దాం. నోషనల్ అంటే అర్థం వచ్చేసి ఉన్నా, లేనిదని అర్థం. అంటే భూమి ఏదైతే ఉందో ఆ భూమి అయితే గ్రౌండ్ లెవెల్‌లో ఉంది గానీ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎలాంటి ఉపయోగం లేదని. అంటే రెవెన్యూ రికార్డుల ప్రకారం లెక్కల్లో లేదని అర్థం. సో, అందుకోసమే ఈ విధంగా నోషనల్ ఖాతానైతే పిలుస్తున్నారు. మరి ఈ నోషనల్ ఖాతా అనేది ఎందుకు కేటాయిస్తారో నేను తెలుసుకున్నదైతే చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్‌కి సంబంధించి యజమాని ఎవరో తెలియడం లేదు. అంటే ఇద్దరు, ముగ్గురు రైతులొచ్చేసి ఆ భూమి మాదని అంటున్నారు. కానీ యజమానులు ఎవరన్నది అధికారులకైతే తెలియడం లేదు. అలాంటి సందర్భంలో ఆ భూమికి నోషనల్ ఖాతా అనేది కేటాయించొచ్చు. లేదా ఆ భూమి అనేది ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా తెలియడం లేదు. అలాగే కొన్ని న్యూస్ ఆర్టికల్స్‌లో ఏం రాసారంటే, రిజిస్ట్రేషన్‌కైతే వెళ్తారు కదా! ఆ ల్యాండ్‌కి సంబంధించి అలా రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకున్నారు గానీ, వాళ్ళు మ్యూటేషన్‌కైతే అప్లై చేసుకోలేదు. రిజిస్ట్రేషన్ చేయించుకొని మ్యూటేషన్‌కి అప్లై చేసుకోకుండా అలా వదిలేస్తే ఆ భూమికి నోషనల్ ఖాతా అనేది కేటాయిస్తారని కూడా కొన్ని ఆర్టికల్స్‌లో అయితే ఉంది. సో, ఇలాంటి సందర్భాల్లో అంటే భూ యజమాని ఎవరో తెలియడం లేని సందర్భంలో ఆ భూమికి నోషనల్ ఖాతా అనేది కేటాయిస్తారని అయితే అర్థమవుతుంది. ఇక నోషనల్ ఖాతాకి లక్షల్లో ఖాతా నంబర్ అనేది కేటాయిస్తారు. అంటే 1,00,000 దగ్గర నుంచి 2,00,000, 3,00,000 అలా సిరీస్‌లో ఖాతా నంబర్‌లయితే ఉంటాయి. మరి లక్షల్లో ఖాతా నంబర్‌లు ఎందుకు కేటాయిస్తారో చూద్దాం. ఇప్పుడు ఒక రెవెన్యూ విలేజ్ ఉంది. ఆ రెవెన్యూ విలేజ్‌లో మాక్సిమం ఖాతాలు చూసినట్లయితే మేబీ 10,000 లోపే ఉంటాయి. అంటే ఒకటో నంబర్ ఖాతా నుంచి మొదలయ్యి శాశ్వత ఖాతాలొచ్చేసి ఒకటో ఖాతా నంబర్ నుంచి మొదలయ్యి 2, 3 అలా 10,000 వరకు ఖాతా నంబర్‌లయితే ఉండొచ్చు. సో, అవన్నీ కూడా రైతులకు సంబంధించి ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉన్నాయి కాబట్టి వాటికి ఖాతా నంబర్‌లయితే కేటాయించి వారు ఆ భూమినైతే అనుభవిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం వెబ్ ల్యాండ్‌లో వారి పేర్లయితే ఉంటాయి. అన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. కానీ నోషనల్ ఖాతాకొచ్చేసరికి వాటి పైన ఇష్యూస్ ఉన్నాయి. భూ యజమాని ఎవరో తెలియడం లేదు కాబట్టి వాటికంటూ ఒక ప్రత్యేక ఖాతా నంబర్ కలిగి అధికారులు కూడా గుర్తించే విధంగా ఉండాలి కాబట్టి వాటికి లక్షల్లో కేటాయించారు ఆ ఖాతా నంబర్‌లు. అది కూడా లక్షల్లోంచి సీరీస్‌గా రాకుండా కొన్నిటికి 1,00,000, కొన్నిటికి 2,00,000, కొన్నిటికి 6,00,000 ఇలా సీరీస్ అయితే ఇచ్చారు. ఎందుకంటే అవి రెవెన్యూ అధికారులకు అర్థమయ్యే విధంగా. 1,00,000 సీరీస్‌తో మొదలైతే ఈ పలానా రీజన్ చేత వారికి ఈ నోషనల్ ఖాతా ఇచ్చాం. 6,00,000 సీరీస్‌తో మొదలైతే పలానా రీజన్ వల్ల వారికి ఆ ఖాతా నంబర్ అనేది కేటాయించాం అని తెలియడం కోసం మేబీ ఈ విధంగా ఒక సీరీస్ అయితే ఇచ్చుండొచ్చు. ప్రెజెంట్ అయితే 6,00,000 సీరీస్‌తో ఉన్న ఖాతాలకి మ్యూటేషన్‌లు అయితే అవుతున్నాయి. కాబట్టి 6,00,000 సీరీస్‌తో ఎవరైనా ఉన్నట్లయితే వారు మ్యూటేషన్‌లకైతే అప్లై చేసుకోండి. ఇక నోషనల్ ఖాతాని అసలు ఖాతా కింద అంటే శాశ్వత ఖాతా కింద ఏ విధంగా మార్చుకోవాలని అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. మొదటగా 6,00,000 సీరీస్‌తో ఉన్న ఖాతా నంబర్‌లనేవి మ్యూటేషన్ అవుతుందని చెప్తున్నాను కదా! అంటే 6,00,000 సీరీస్‌తో ఖాతా నంబర్ కలిగి ఉన్న రైతులు ఎవరైనా ఆ భూమిని అమ్ముకోవడానికి అవకాశం ఉంది. వేరే వాళ్ళకి అమ్మేసి ఆ ఖాతా నంబర్‌ని తొలగించేసుకోవచ్చు. ఇక అలా కాకుండా ఆ ఖాతా నంబర్‌ని శాశ్వత ఖాతా కింద మీ పేరుని మార్చుకోవాలనుకుంటే గనక దానికంటూ ఒక ప్రాసెస్ అయితే ఉందని చెప్తున్నారు. ఆ ప్రాసెస్ ఏంటి చూసినట్లయితే మీరు ఆర్‌డీఓకి లెటర్ అయితే రాయవలసి ఉంటుంది. ఈ పలానా ఇష్యూ వల్ల మాకు ఈ కారణం చేత మ్యూటేషన్ అవ్వడం లేదు. మేము అమ్ముకోలేకపోతున్నాం. మాకు లబ్ధి రావడం లేదు. ఇలా రీజన్స్ అనేవి మెన్షన్ చేసి, అలాగే ఒక దరఖాస్తు అనేది ఆర్‌డీఓకి అయితే అందించవలసి ఉంటుంది. అందులో మీ ల్యాండ్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అలాగే ఇతర ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆర్‌డీఓకి అయితే అందజేయవలసి ఉంటుంది. ఆర్‌డీఓ వచ్చేసి జేసీ లాగిన్‌లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఉంది. అంటే నేషనల్ ఖాతాని సాధారణ శాశ్వత ఖాతా కింద మార్చడానికి అవకాశం అయితే ఉంది. అంటే ప్రస్తుతం నేషనల్ ఖాతాని అసలు అంటే శాశ్వత ఖాతా కింద మార్చడానికి వీఆర్ఓ గాని, తహసీల్దార్ గాని ఎలాంటి అధికారం అయితే లేదు. మీరు తప్పకుండా ఆర్‌డీఓనైతే కలవాల్సి ఉంటుంది. కాబట్టి ఆర్‌డీఓ ఆఫీస్‌కి వెళ్లి ఈ వివరాలైతే తెలియజేయండి. తర్వాత జేసీ లాగిన్‌లో అంటే జాయింట్ కలెక్టర్ లాగిన్‌లో ఆ నేషనల్ ఖాతాని శాశ్వత ఖాతా కింద మార్చడానికి ఆ ఆప్షన్ అయితే జేసీ లాగిన్‌లో అయితే ఉందని అయితే అధికారులైతే చెప్తున్నారు.